ఇప్పుడు మీకైతే 2 వీడియోస్ చూపిస్తాను. అందులో మీకు ఏదైతే నచ్చుతుందో అది కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది ఎడిటింగ్. గర్ల్స్‌కి ఉంటది, బాయ్స్‌కి కూడా ఉంటది. అండ్ ప్రీసెట్ గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ అయితే డెమో చూడండి. Strive for greatness. You ain't stopping me. Talk to me, numbers never lie. Add it up, that's me. చూస్తున్నారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా బాయ్స్కి చాలా బాగుంటుంది, గర్ల్స్కి ఇంకా బాగుంటుంది. రెండులో ఏదైనా ట్రై చేయండి. నేను రామ్ చరణ్ సార్ది ట్విట్టర్లో పెట్టాను, వీలుంటే చెక్ చేసుకోండి మీరు. గర్ల్స్ది అయితే ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా బేసిక్ థింగ్ ఉంటుంది. వీలుంటే ఆ ఎఫెక్ట్ కానీ అది ఎలా బీట్ మార్క్ క్రియేట్ చేశాను అనేది కూడా చెప్తాను షార్ట్గా. అండ్ చాలామంది డౌట్ అయితే ఉంది ప్రీసెట్కి, అంటే ప్రాజెక్ట్ ఫైల్ ప్రీసెట్ అనేది ఇప్పుడు కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందుకోసమే డెడికేట్గా వీడియో చేసిన లింక్ డిస్క్రిప్షన్లోనే పెడతాను. చూడండి, వీడియోని చూడండి, కొంచెం టైం తీసుకోండి. ఒక 7 minutes ఏమో ఉంటుంది, 6 minutes అనుకుంటా. ఓకే, 24 hours ఒక 6 minutes చూస్తే మీరు ఎప్పుడైనా మీకు యూస్ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చూడండి ఆ వీడియో మర్చిపోకుండా. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఆ వీడియో చూపిస్తాను. నేను రామ్ చరణ్ సార్ది చేసింది. ఓకే, దీంట్లో కూడా కెమెరా అయినా యూజ్ చేసిన ఇది వీడియో ఉంటుంది. ఇలా చూడండి, ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది నేను చేసింది అయితే వేరే రేషియోలో చేసిన, నేను ఇది 4:5 రేషియోలో చేసిన. ఓకే, చాలా బాగుంటుంది ఇది. ఓకే, నైస్ అనిపించింది. ఇందులో కొన్ని వీడియో క్లిప్ యూజ్ చేసిన. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు XML లేకపోతే ప్రాజెక్ట్ యూజ్ పెడతాను. కానీ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఫస్ట్ దీన్ని MB ఎంత ఉందో చూపిస్తాను నేను మీకు. మీ డౌట్ క్లియర్ చేస్తాను. మొత్తం 50 MB ఉంది. ఇది ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకే వస్తుంది. మెంబర్షిప్ అంటే నా మెంబర్షిప్ కాదు, అలర్ట్ మోషన్ది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వస్తుంది. అది చూసుకోండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి RC అని, మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా లింక్ యాడ్ చేసిన, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది చేయడం చాలా సింపుల్. ఒకవేళ మీరు కొత్తగా మీకు ప్రీసెట్ ఇవి అన్నీ అవసరమే లేదని అనుకుందాం, ఒక పాయింట్లు అవసరమే లేదని అనుకుందాం, సొంతంగా మీరే చేసుకుందామని అనుకుంటే ఫస్ట్ అయితే ఆ సాంగ్ తీసుకోండి. ఆ సాంగ్ని బట్టి మనం వీడియో క్లిప్ ఉండొచ్చు, ఫోటో స్టిల్స్ ఉండొచ్చు. దాన్ని బట్టి మనకు బీట్ మార్క్ అంటే బీట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మన ఇది. ఒక్కసారి మీరు బీట్ సెట్ చేసిన తర్వాత ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా మీ మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక ఐడియా అయితే ఆటోమేటిక్గా మనకు క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ బీట్ వీడియో చేసేటప్పుడు ఆ ఫస్ట్ బీట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎడిటింగ్ చాలా సులువు అయిపోతుంది. దాని తర్వాత స్లో మోషనా, లేకపోతే ఎఫెక్టా, లేకపోతే సంథింగ్ ఏదైనా CC ఎఫెక్టా, లేకపోతే నార్మల్గానే ఫేడ్ పెడదామా అనేది ఆటోమేటిక్గా ఆ థాట్స్ అనేది మన మైండ్లో వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ చూసుకున్నా. బీట్ మార్క్ చూసుకోవాలంటే ఇక్కడ మనకు బీట్ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఆ సాంగ్ చూడండి, బీట్ మార్క్ పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టు మనం ఫొటోస్ యాడ్ చేయడం కానీ, వీడియో క్లిప్ యాడ్ చేయడం కానీ అలాంటివి చేస్తే ఇంకా హ్యాపీ ఎడిటింగ్. ఓకే, లేదని అనుకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇది కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం ఫొటోస్ అనేది ఎక్కువ ఉంటుంది, అది చూసుకోండి. మొత్తం 30+ ఫొటోస్ ఏమో ఉంటుంది. అవి మీరు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. 5 ఫొటోస్ని మల్టీ టైం రీప్లేస్ పెట్టినా కూడా చాలా మంచిది. ఓకేనా, మన దగ్గర అన్ని ఫొటోసే ఉండాలని రూల్ లేదు కాబట్టి ఇందులో నేను మొత్తం యూజ్ చేసింది 6 or 7 ఫొటోస్ మాత్రమే. అవి మళ్ళీ వస్తున్నాయి, అయినా మీరు కొత్త ఫోటో లాగానే కనిపిస్తుంది. అది మీరు రిపీటెడ్ యాడ్ చేసినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, తర్వాత ఇక్కడ మాత్రం ఒక 3 ఫొటోస్ ఉంటుంది. ఆ 3 ఫొటోస్లో ఇక్కడ ఫోటో యాడ్ చేసింది 2 ఫొటోస్. ఈ ఫొటోస్ని మీరు కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి రీప్లేస్ పెడతానని అనుకుంటున్నాను నేనైతే. పెడదామంటే పెట్టుకోండి, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి 1 by 1 పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎనీ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రీసెట్ ప్రాబ్లం ఉంటే ఆ వీడియో చూడండి.